హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. నేను మీ మనీషా అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నానండి. మీ సపోర్ట్ అంతా ఉంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ గో ఇంటు ద వీడియో. అండ్ వన్ మోర్ థింగ్, వీడియోకి వెళ్ళే ముందు వాట్ అబౌట్ మై ఛానల్ అనేది నేను చెప్పాలి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్, ఫన్ అండ్ సమ్ ఛాలెంజెస్, సమ్ ప్రాంక్స్, అన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో చేస్తాను. అప్పుడప్పుడు మన సొసైటీలో జరుగుతున్న విషయాల గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను. యూ హ్యావ్ టు డూ ఓన్లీ వన్ థింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఐఎమ్ హోపింగ్ యూ ఆల్ టు సపోర్ట్ టు మై ఛానల్. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. టుడే దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం. దాన్ని నేను ఒక వ్లాగ్గా చేసి మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే, ఆ వ్లాగ్లో నేను ఉండను. బికాస్ రీసెంట్గా మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. నేను ఒక్కదాన్నే మిస్ అయ్యాను. కొన్ని రీజన్స్ వల్ల నేను రాలేకపోయాను. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. నేను లేను అన్న లోటు ఒక్కటి తప్ప ఆల్ గోయింగ్ గుడ్ అండి. ఈరోజు పూజ ఎలా చేశారు, మా ఫ్యామిలీ వాళ్ళందరూ గ్యాదర్ అయ్యారు, వాళ్ళందరూ ఎలా ఎంజాయ్ చేశారు అనేది ఈ వీడియో. ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. పూజ అయితే చాలా బాగా జరిగిందంట. సత్యనారాయణ స్వామి వ్రతం. మా మమ్మీ మా డాడీ అయితే చాలా హ్యాపీ. నేను లేను అన్న లోటు తప్ప అంతా బాగా జరుగుతుందంట. భోజనాలు కానివ్వండి, పూజ కానివ్వండి, వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. ఎవరు ఎలాంటి డిసప్పాయింట్మెంట్ లేకుండా హ్యాపీగానే వెళ్ళారంట. పూజ తర్వాత మా అత్తమ్మ వాళ్ళకంటే మా ఇంటి ఆడపిల్లలకి ఒడిబియ్యం పోసే ప్రోగ్రాం ఉంటుంది. పూజ అయిపోయిన వెంటనే ఒకరి తర్వాత ఒకరికి ఒడిబియ్యం పోసారంట. నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము, సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పీటగొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి, కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి, వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మొక్కవలెను. తొలిదోత గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి, పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల చించవలి. అమ్మ వాళ్ళకి ఒడిబియ్యం పోసే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మా పెద్దత్తమ్మకి, మా పెద్ద మామయ్యకి బట్టలు ఇచ్చేసారు. దాని తర్వాత మా సెకండ్ అత్తమ్మకి, మామయ్యకి కూడా బట్టలు పెట్టేశారు. తర్వాత మా అత్తమ్మకి, ఒక అత్తమ్మకి బట్టలు పెట్టేసి బియ్యం పోయకూడదు ఆమెకి, హస్బెండ్ లేదు. నెక్స్ట్ మా ఫోర్త్ అత్తమ్మకి, మా చిన్న అత్తమ్మకి, మా చిన్న మామయ్యకి కూడా బట్టలు పెట్టేశారు. వీళ్ళందరికీ బట్టలు పెట్టిన తర్వాత ఒక 5 మంది ముత్తైదువులు కలిసి పొడి బియ్యాన్ని కలుపుతారు. ఆ ప్రోగ్రామ్ కూడా అయిపోయింది. అందరూ మాట్లాడుతూ, నవ్వుతూ, ఎంజాయ్ చేస్తూ ఫుల్గా అందరు చేసేసారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీ పాప రాలేదు, పాప రాలేదు, మనీష ఎందుకు రాలేదు, మనీష ఎందుకు రాలేదు అని చెప్పి ప్రతి ఒక్కరు అడిగారంట వచ్చిన వాళ్ళందరూ. ఐ మిస్ ఆల్ దట్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ విత్ మై ఫ్యామిలీ.
బట్ ఇట్స్ ఓకే, ఇంకా అయిపోయింది అది. బియ్యం కలిపిన తర్వాత అందరూ దేవుడికి దండం పెట్టుకొని మా అత్తమ్మ వాళ్ళు ఈ గ్యాప్లో వాళ్ళు బట్టలు మార్చేసుకొని వచ్చేసారు, డ్రెస్సెస్ వేసుకొని వచ్చేసారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ మా పెద్ద అత్తమ్మ వాళ్ళకి బియ్యం పోసారు. మా మామయ్య పైన జోకులు వేస్తున్నారు. నేను ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసేదాన్ని. మా సెకండ్ అత్తమ్మకి కూడా బియ్యం పెట్టేస్తున్నారు. అలాగే మా చిన్న అత్తమ్మకి మా చిన్న మామయ్యకి కూడా వడి బియ్యం పెట్టేశారు. మొత్తానికైతే అంతా బాగానే జరిగిందని మా అమ్మ నాకు చెప్పేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్.